ఇండియన్స్ జోకర్స్ అయిపోతున్నాం మన రోజుకి. ఇండియా అనేది లిటరల్లీ ఒక లూట్ బాక్స్ అయిపోయింది. మొఘల్స్ వచ్చి 1.7 ట్రిలియన్స్ దోచుకున్నారు. దాని తర్వాత బ్రిటిషర్స్ వచ్చి ఏకంగా 45 ట్రిలియన్స్ దోచుకున్నారు. గోల్డ్, డైమండ్, రిసోర్సెస్ అండ్ నౌ అవర్ ఓట్స్, అవర్ వాయిసెస్, అవర్ మీడియా ఇవి కూడా దోచేసుకుంటున్నారు. నేను ఒక పర్టికులర్ పార్టీ గురించి మాట్లాడట్లేదు, ఎందుకంటే అందరూ దొంగలే. ఇక్కడ నేను మాట్లాడుతుంది పార్టీస్ గురించి కాదు, నేను మాట్లాడుతుంది ఇండియా గురించి, ఇండియన్స్ గురించి. 90% ఆఫ్ ఇండియన్ మీడియా ఇస్ ఓన్డ్ బై 5 కార్పొరేట్స్. అన్ఎంప్లాయ్మెంట్ క్రైసిస్, 83% of Indians unemployed are youth below 30 years. Education crisis. Global education లో ఇండియా 123rd పొజిషన్ లో ఉంది 146 కి. బిలో రవాడా అండ్ ఇరాన్. ఈ రవాడా అండ్ ఇరాన్ దేశాల కన్నా కూడా తక్కువలో ఉన్నాం. 21% ఆఫ్ గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ ఆర్ అబ్సెంట్ డైలీ. ఇంకా ప్రైవేట్ స్కూల్ ఫీజుల సంగతి మీకు తెలిసిందే. స్కిల్ క్రైసిస్. 75% ఆఫ్ యూత్ లాక్ డిజిటల్ స్కిల్స్. 7.5 lakh ఇండియన్స్ లెఫ్ట్ ఇండియా. హైయెస్ట్ ఎవర్ ఇది. ఐఐటి, ఐఐఎం గ్రాడ్యుయేట్స్ 40% అబ్రాడ్ మూవ్ అయిపోయారు. యుఎస్ ఎవ్రీ ఇయర్ 1.4 lakh H1B వీసాస్ ఇష్యూ చేస్తుంది. అందులో 73% వీసాస్ ఇండియన్స్ కే పోతాయి. ఇండియా ఇస్ వరల్డ్స్ మోస్ట్ డిప్రెస్డ్ కంట్రీ. 56 మిలియన్ పీపుల్స్ డిప్రెషన్ తో సఫర్ అవుతున్నారు. 80% ఆఫ్ యూత్ ఫీల్స్ హోప్లెస్. సరే మన దేశం నాశనం అయిపోతుంది అని చెప్పి యూత్ వేరే దేశానికి వెళ్తే వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారో తెలుసా? చీప్ లేబర్. వాళ్ళ లో అండ్ జాబ్స్ అన్ని కూడా మన కోసమే. పెట్రోల్ బంక్స్ లో పనిచేయడాలు, రెస్టారెంట్స్ లో సర్వెంట్స్ గా, డెలివరీ జాబ్స్, ఇవన్నీ ఎవరు చేస్తారు? మనమే. దీనికి ఫ్యాన్సీ పేరు పార్ట్ టైం జాబ్. August 15th వస్తుంది కదా, ఎవ్రీ ఇయర్ మన దేశపు జెండా తీసుకొని వేరే కాంటినెంట్ కి వెళ్ళి అక్కడున్న హైయెస్ట్ పీక్ క్లైంబ్ చేసి మన జెండాను ఎగరేసేవాడిని. కానీ ఈ ఇయర్ ఎందుకో మనసు బాలచేతను అయినా యూత్ వాళ్ళ బాధ్యతలు ఎప్పుడూ మర్చిపోయారు. ఇప్పుడు వాళ్ళ బాధ్యత కొన్ని మూవీస్ ని నార్త్ బెల్ట్ కన్నా ఎక్కువ కలెక్షన్స్ తీసుకురావాలి. హిందీ బాక్స్ ఆఫీస్ నెట్ ఎంత వస్తుందో దానికంటే ₹1 మనం నెట్ ఎక్కువ పెట్టాలి ఆ రోజున. నార్త్ బెల్ట్ అంటే 10 నుంచి 15 స్టేట్స్, మనకున్నవి 2 స్టేట్స్. ఎంత పెద్ద బాధ్యత అది. నో హేట్, ఎందుకంటే నేను మాట్లాడుతుంది మన గురించి, ఇండియన్స్ గురించి. ఆలోచించండి.